ఒక వ్యక్తి, సెమ్, యాండీ, కోపంతో అరిచాడు, ఎందుకంటే తాను త్వరలోనే జోంబీగా మారిపోతానని అతనికి తెలుసు. కానీ అతని అతిపెద్ద సమస్య, కేవలం 3 నెలల వయసున్న తన పసిబిడ్డ. అతను తనను తాను కత్తితో పొడుచుకోవాలని అనుకున్నాడు, కానీ ఆ చిన్నారి అమాయకత్వాన్ని చూసి ఆగిపోయాడు. అతని మనస్సు అంగీకరించలేదు. అప్పుడు అతను తన చేతి గడియారంలో 48 గంటల టైమర్ను సెట్ చేసుకున్నాడు. అంటే, తన బిడ్డను చూసుకునేందుకు ఎవరైనా మంచి వారిని కనుగొనడానికి అతనికి కేవలం 48 గంటలు మాత్రమే సమయముంది. ఆ తర్వాత అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దారిలో చిన్నారి ఏడుస్తూనే ఉంది. బహుశా ఆమెకు తన తల్లి గుర్తుకొచ్చి ఉంటుంది. సెమ్ బ్యాగ్ నుండి తన భార్య పెర్ఫ్యూమ్ను తీసి చుట్టూ చల్లాడు. వెంటనే బిడ్డ ఏడుపు ఆపేసింది. బహుశా తల్లి సువాసనను గుర్తించి ఉంటుంది. ఆ తర్వాత సెమ్ మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక జోంబీ ఎదురైంది. అది అతని వైపు వస్తోంది. అదే సమయంలో తన కుటుంబాన్ని వెతుకుతున్న ఒక యువతి, తూ చూమి, కూడా అతనికి తారసపడింది. సెమ్ ఆ జోంబీని రక్తం ఆశ చూపించి దారి మళ్లించి దాని నుండి తప్పించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి చాలా ఆహారమున్న ఒక వ్యాన్ కనిపించింది. వెనుకవైపు చూస్తే ఒక వ్యక్తి సమాధిని తవ్వుతున్నాడు. సెమ్ అతనిని అడిగాడు, మీరు నా బిడ్డను చూసుకోగలరా? కాని ఆ వ్యక్తి కూడా ఇప్పటికే సంక్రమణకు గురై ఉన్నాడు. చనిపోయేందుకు అతను అప్పటికే ప్లాన్ చేసుకున్నాడు. సెమ్ అతని నిర్ణయాన్ని అర్థం చేసుకుని మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ముందుకు వెళ్ళాక శంకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. అతను మళ్లీ ఆ వ్యక్తిని కలిశాడు. విక్ విక్. ఇప్పుడు అతని వద్ద తుపాకీ ఉంది. సెమ్ చాలా గందరగోళానికి గురయ్యాడు. నేను కాల్చుకోవాలా? అతను బిడ్డ వైపు చూశాడు. ఆ చిన్నారి నవ్వు చూసి అతని చేతిలో నుండి తుపాకీ జారిపోయింది. సరైన స్థావరం దొరికే వరకు సెమ్ ఆ బిడ్డను వదిలి వెళ్లలేడు. కాని అతని దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. ఇక నడవడానికి అతనికి ఒక కర్ర సహాయం తీసుకోవలసి వచ్చింది, ఎందుకంటే వైరస్ శరీరమంతా వ్యాపించింది. అకస్మాత్తుగా నడుస్తూ ఆగాడు. అతను వెంటనే చిన్నారిని ఆ యువతికి అప్పగించి వేగంగా కొంత దూరం వెళ్లి కింద పడిపోయాడు. బహుశా ఇప్పుడు అతను తన నియంత్రణను కోల్పోతున్నాడు. అప్పుడే ఆ యువతి చేతిలో ఒక కర్ర కనిపించింది. సెమ్ మెదడులో ఒక ఆలోచన వచ్చింది. అతను చివరిసారిగా తన బిడ్డను ముద్దు పెట్టుకుని, ఆ అమ్మాయితో, దీనిని బాగా చూసుకో అని చెప్పాడు. అనంతరం అతను ఆ కర్ర చివర కుళ్ళిన మాంసాన్ని కట్టాడు. తన నోటిలో ఒక గార్డు, కాటు వేయకుండా ఉండేందుకు పెట్టుకున్నాడు. ఒకవేళ తాను పూర్తిగా జోంబీగా మారినా వారికి హాని కలిగించకుండా ఉండటానికి తన చేతులను తాళ్లతో కట్టేశాడు. ఆ తర్వాత వారిద్దరినీ తన వీపునకు కట్టుకుని ముందుకు నడవడం మొదలుపెట్టాడు. సెమ్ పూర్తిగా జోంబీగా మారాడు. అనేక గంటల తర్వాత ఆ యువతి తన గిరిజన తెగ, ట్రైబ్, వద్దకు చేరుకుంది. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక వృద్ధుడు సెమ్ పరిస్థితి చూసి అతన్ని చంపేయాలని అనుకున్నాడు. కాని అమ్మాయి అతన్ని ఆపింది. ఆమె అతని భార్య పెర్ఫ్యూమ్ను అతని ముందు చల్లింది. సెమ్ పరిస్థితి విషమంగా ఉంది. కాని ఆ సువాసన పీల్చగానే అతని శరీరం శాంతించింది. బహుశా ఇదేనేమో ప్రేమ. ఆ అమ్మాయి వృద్ధుడికి సైగ చేసింది. సెమ్ వెంటనే కింద పడిపోయాడు. కాని అతను తన బాధ్యతను పూర్తి చేశాడు. బిడ్డను తీసుకుని అందరూ తెగ వైపు వెళతారు. బిడ్డను చూసి అందరూ సంతోషించారు. అప్పుడే ఎవరో ఆ బిడ్డ టీషర్ట్పై ఏదో రాసి ఉండడం చూశారు. ఒక స్త్రీ టీషర్ట్ను పైకి ఎత్తగా దానిపై ధన్యవాదాలు, థ్యాంక్యూ అని రాసి ఉంది. బహుశా ఇదేనేమో తన బిడ్డ కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే ఒక తండ్రి ప్రేమ.